మిక్కిల జాతులారా చప్పట్ల కొట్టుడు, జయ జయ నాథములతో ప్రభువుని కీర్తింపుడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభువు మీతో ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సామాన్య 13వ ఆదివారాన్ని కొనియాడుతున్నాం. నేటి సువార్తలో విశ్వాసం గురించి ధ్యానం చేసుకుంటున్నాం. యాయేరు తన కుమార్తె కొరకు ప్రభు వద్దకు వచ్చి ప్రభుని విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు పాదాల మీద పడి ప్రాధేయపడి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు తన కుమార్తెకు జీవాన్ని ప్రసాదిస్తున్నాడు. మనం కూడా మన జీవితంలో విశ్వాసం కలిగి జీవించడానికి దేవుని అనుగ్రహం కోసం వేడుకుందాం. ఈ పూజ నెరవేర్చే మటుకు మనం చేసిన పాపములు ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదర మీరు మాటలకు మనకర్తే సర్వేశ్వరుని ప్రార్థించుకోవాలని ప్రతిమాలుకుంటున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభు ఆ దయచూపము, క్రీస్తు ఆ దయచూపము, ప్రభు ఆ దయచూపము, మహోన్నతమైన సర్వేశ్వరునికి మహిమ, శాంతి. ప్రభు నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడు. యేసుక్రీస్తువా, పితైన సర్వేశ్వరుని పవిత్రాత్మతో నిండువాడా. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నీవు మాకు దత్తతా వరమును దయచేసి మమ్ము వెలుగులకు చెందిన పుత్రులుగా చేసుకువి. అసత్యమైనడు అంధకారములో మేము చిక్కుకొనకుండా నీ సత్యపు వెలుగునందు మాత్రమే పయనించినట్లు మమ్ము కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగమును జీవించు పరిపాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. పిశాచము అసూయ వలన మృత్యువు లోకానికి ప్రవేశించెను. మొదటి పఠనము సొలొమోను జ్ఞాన గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు, మరియు 2వ అధ్యాయము 23 నుండి 24 వరకు. మృత్యువును దేవుడు కలిగింపలేదు. ప్రాణులు చనిపోవుటను చూచి అతడు సంతసింపడు. అతడు ప్రతి ప్రాణిని జీవించుట కొరకే సృజించెను. అతడు చేసిన ప్రాణులన్నీ ఆయురారోగ్యములతో అలరారుచున్నవి. జీవులలో మరణకరమైన విషయమేమీ లేదు. మృత్యువు ఈ లోకమున రాజ్యము చేయదు. న్యాయములకు మరణము లేదు. దేవుడు నరుని అమరుడిగా చేసెను. కానీ పిశాచము అసూయ వలన మృత్యువు లోకములోనికి ప్రవేశించెను. పిశాచము పక్షమున అవలంబించువారు చావును చర్చూతురు. ఇది ప్రభువు వాక్కు. భక్తి కీర్తన. అందరూ ప్రభు నీవు నన్ను రక్షించితివి కనుక నేను నిన్ను స్తుతింతును. నా దేవుడు అయిన ప్రభు, నేను నీకు మొరపెట్టగా నీవు నాకు ఆరోగ్యమును దయచేస్తువి. ప్రభు, నీవు నన్ను పాతాళ లోకము నుండి వెలుపలికి కొనివచ్చితివి.
మృత్యులోకమునకు ఎగువ వారి నుండి నన్ను తప్పించి నాకు జీవమును ప్రసాదించితివి. అందరూ ప్రభు నీవు నన్ను రక్షించితివి కనుక నేను నిన్ను స్తుతింతును. ప్రభు భక్తులారా అతనిని స్తుతించి కీర్తింపుడు. పవిత్రుడైన ప్రభువును స్మరించుకొని వందనములు అర్పింపుడు. అతడు క్షణకాలము కోపించును, అతని అనుగ్రహము మాత్రము జీవితాంతము నుండును. రేయి దుఃఖము వలన కన్నీళ్లు కారును, కానీ వేకువనే ఆనందము చేకూరును. అందరూ ప్రభు నీవు నన్ను రక్షించితివి కనుక నేను నిన్ను స్తుతింతును. ప్రభు నీవు నా మొరను ఆలించి నా మీద దయచూపుము. దేవా నన్ను ఆదుకును అని వేడుకుంటుని. నీవు నా శోకమును నాట్యముగా మార్చితివి. సంతాపు సూచనగా నేను తాల్చి ఉన్న గోనెను తొలగించితివి. నాకు ఆనందకరమైన బట్టలను కట్టబెట్టితివి కనుక నేనుక మౌనంగా ఉండక నిన్ను నీకు స్తుతులు పాడెదను. నా ప్రభు అయిన దేవ, నేను నీకు సదా వందనములు అర్పించును. అందరూ ప్రభు నీవు నన్ను రక్షించితివి కనుక నేను నిన్ను స్తుతింతును. మీకు సమృద్ధిగా ఉండుటచే అవసరములోనున్న వారికి సహాయపడుడు. రెండవ పట్టణము. పునీత చిన్నప్ప గారు కొరింథీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 7వ వాక్యము మరియు 9వ వాక్యము మరియు 13వ వాక్యము నుంచి 15వ వాక్యము వరకు. విశ్వాసములోను, వాక్కులోను, జ్ఞానములోను, ఆసక్తిలోను, మీపై మాకు గల ప్రేమలోను అన్నిటను మీరు భాగ్యవంతులే. కనుకనే ఈ ప్రేమపూర్వకమగు సేవలో కూడా మీరు ఉదారముగా ఉండవలనని మా అభిలాష. మన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప ఎట్టిదో మీరు ఎరుగుదురు కదా. తాను భాగ్యవంతుడై ఉండి కూడా తన పేదరికము వలన మేము భాగ్యవంతులను చేయుటకు ఆయన నిరుపేద అయ్యను. మీపైనే భారముంచి ఇతరులను తేలికగా వదులుటకు నేను ప్రయత్నించటలేదు. కానీ ప్రస్తుతము మీకు సమృద్ధిగా ఉండుటచే అవసరంలో ఉన్న వారికి సహాయపడుట యుక్తమని నేను ఎంచితిని. అట్లే మీరు అవసరంలో ఉన్నప్పుడు వారి సమృద్ధిని బట్టి వారు మీకు సహాయపడవలేను. ఈ విధముగా ఇరువురికి సమానముగా న్యాయము జరుగును. పరిశుద్ధ గ్రంథము చెప్పుతున్నట్లు ఎక్కువ ప్రోగు చేసిన వారికి ఎక్కువ మిగులకుండెను, తక్కువ ప్రోగు చేసిన వారికి ఏమీ తక్కువగా నుండెను. ఇది ప్రభువు వాక్కు. హల్లెలూయా వచనం. నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వానితో నిరంతరము నివసించమని ప్రభువు నుడుగుచున్నాడు. ప్రభు మీతో ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము మార్కు సువార్త 5వ అధ్యాయము 21వ వచనం నుండి 43వ వచనం వరకు. యేసు పడవపై సరస్సు ఆవలి తీరమునకు వెళ్ళగా జనసమూహము ఆయన యొద్దకు చేరును. అట్లు ఆయన సరస్సు తీరమున ఉండగా ప్రార్థనా మందిర అధ్యక్షులలో ఒకడగు యాయూరు అనువాడు వచ్చి ప్రభువు పాదాలపై పడి, ప్రభు, నా కుమార్తె మరణావస్థలో ఉన్నది, తాము వచ్చి ఆ బాలికపై తమ హస్తములుంచిన ఆమె స్వస్థత పొంది జీవింపగలదు అని మిగుల బ్రతిమాలుడు. అంతటా ఆయన అతనితో వెలుచుండగా గొప్ప జనసమూహము ఆయనను వెంబడించుచు పై పడుచుండెను. 12 సంవత్సరముల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్న ఒక స్త్రీ ఎన్నో బాధలు పడి ఎందరో వైద్యుల వద్ద చికిత్స పొందుటకై
తనకు ఉన్నదంతయు వెచ్చించినను ఆ వ్యాధి ఏమాత్రము తగ్గకపోగా పెరిగను. ఆమె యేసును గూర్చి విని జనసమూహములో నుండి ఆయన వెనుకగా వచ్చి ఆయన వస్త్రములను తాకినంత మాత్రమున నేను స్వస్థురాలగుదును అని తలంచి ఆయన వస్త్రములను తాకెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. ఆమె తన శరీరములో ఆ జబ్బు నుండి స్వస్థత పొందినట్లు గుర్తించెను. అప్పుడు తన నుండి శక్తి వెలువడినదని యేసు గ్రహించి వెనుకకు తిరిగి నా వస్త్రములను తాకిన వారెవరు అని ఆ జనసమూహమును ప్రశ్నించెను. ఆ జనసమూహము తమపై పడుచుండుట చూచుచున్నారు కదా, నన్ను తాకినదెవరు అని ప్రశ్నించున్నారేలా అని శిష్యులు పలికిరి. తనను తాకినదెవరో తెలుసుకొనవలని ఆయన నలుదెసలా తేరిపార చూచెను. తన స్వస్థతను గుర్తించిన ఆమె భయముతో గడగట వణుకుచు ఆయన పాదములపై పడి జరిగినదంతయు విన్నవించెను. అందుకు ఆయన ఆమెతో, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, ఆరోగ్యవతివై సమాధానముతో పోయిరమ్ము అని పలికెను. ఇంతలో ప్రార్థనా మందిర అధ్యక్షుడగు యాయూరు ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె మరణించినది, గురువును ఇంకను శ్రమపెట్టనేలా అని పలికిరి. యేసు వారి మాటలు లక్ష్యపెట్టగా ఆ ప్రార్థనా మందిర అధ్యక్షునితో, నీవు ఏమాత్రము అధైర్యపడవద్దు, విశ్వాసమును కలిగి ఉండము అని చెప్పాను. పిదప పేతురు యాకోబులను ఆయన అతని సోదరుడు యోహానును మాత్రము తన వెంట తీసుకుని ఆ అధికారి ఇంటికి వెళ్ళెను. అతడ జనసమూహము గొల్లున ఏడ్చుచు ప్రలాపించుటయు చూచి ఆయన లోపలికి ప్రవేశించి, మీరు ఎలా ఇట్లు గోలగా ఏడ్చుచున్నారు? ఈ బాలిక నిద్రించున్నది గాని చనిపోలేదు అని వారితో పలికెను. అందుకు వారు ఆయనను హేళన చేసిరి. ఆయనను యేసు అందరినీ వెలుపలకు పంపి ఆ బాలిక తల్లిదండ్రులతోనూ తన శిష్యులతోనూ బిడ్డ పరుండి ఆ గదిలో ప్రవేశించెను. ఆ బాలిక చెయ్యి పట్టుకొని తలితాకిమి అని పలికెను. ఓ బాలిక, లెమ్ము అని నీతో చెప్పుచున్నాను అని అర్థము. వెంటనే ఆ బాలిక లేచి నడువు సాగెను. ఆమె 12 ఏండ్ల ప్రాయము గలది. అది చూచిన జనులెల్లరూ ఆశ్చర్యచకితులైరి. దీనిని ఎవరికి వెల్లడింపుకుడు అని యేసు వారిని గట్టిగా ఆజ్ఞాపించెను. ఆమెకు తినుటకు ఏమైనా పెట్టుడు అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదర, నేటి సువార్తలో 2 అద్భుతాలు మనం చూస్తున్నాం. యాయీరు కుమార్తెకు యేసు ప్రభువు జీవాన్ని ప్రసాదించాడు. యాయీరు ప్రభు వద్దకు వచ్చి ప్రభు పాదాల మీద పడుతున్నాడు. ప్రభువా, నా కుమార్తె మరణావస్థలో ఉంది, మీరు వచ్చి తాకితే నా కూతురు జీవం పొందుకుంటుంది అని ప్రార్థన చేసినప్పుడు ప్రభు తన గృహానికి వెళ్ళి తన కూతురును తాకాడు. తన కూతురు జీవాన్ని పొందుకుంది. మనకు కూడా తీవ్రమైన కష్టాలు వస్తూ ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అటువంటి సమయంలో మనము ప్రభువుకు మొరపెట్టుకోవాలి. మనం కూడా యాయీరు వలె ప్రభు పాదాల మీద పడాలి. మన యొక్క సమస్యలను ప్రభు పాదాల చెంత సమర్పించుకోవాలి. నేటి సువార్తలో రక్తస్రావం చేత బాధపడిన స్త్రీ స్వస్థత పొందుకుంది. ఆమె విశ్వాసముతో వెళ్ళి ప్రభు యొక్క అంగి అంచును తాకిన వెంటనే తనలోకి ప్రభు యొక్క శక్తి ప్రవేశించింది. తన రక్తస్రావము ఆగిపోయింది. ప్రభు పాదాల మీద పడుతుంది. ఆమె కూడా పడి తన జీవిత గాథనంతా కూడా చెప్పుకుంటుంది. తాను ఏ విధంగా కష్టాలు పడిందో, ఎంతో మంది వైద్యుల వద్దకు వెళ్ళింది, ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టింది, కానీ రోగం ముదిరింది కానీ తగ్గలేదు. ఆ విషయాలన్నీ కూడా ప్రభుతో చెప్పుకుంది. ప్రభు అప్పుడు ఆమెతో చెప్తున్నాడు, అమ్మా, నీ విశ్వాసం మెచ్చదగినది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినది, సమాధానంతో నీవు వెళ్ళిరమ్ము అని ప్రభు తెలియజేస్తున్నాడు. ఈ యొక్క స్త్రీ ఏ విధంగా అయితే ప్రభు మీద విశ్వాసాన్ని ఏర్పాటు చేసుకుందో, అదే విధముగా మనము కూడా ప్రభు మీద విశ్వాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ప్రభు పరమ వైద్యుడు. ఈ రోజుల్లో అనేక మంది రకరకాల వ్యాధులతో బాధపడుతూ
ఉన్నారు. కరోనా వైరస్తో అనేక మంది మరణించి ఉన్నారు. మరి ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మనం చేయవలసిందల్లా ఈ పరమ వైద్యుడిని వేడుకోవటమే. ఈ పరమ వైద్యుడు ఏ వ్యాధినైనా నయం చేయగలడు. ఈ లోకంలో ఏ వైద్యుడు నయం చేయలేని వ్యాధులను మన పరమ వైద్యుడు యేసుక్రీస్తు ప్రభువు నయం చేయగలడు. కాబట్టి ప్రభు మీద విశ్వాసముతో మరి వేడుకుందాం, ప్రభు నుండి వరాలు పొందుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున విశ్వాస సంగ్రహము. అంకితము ప్రభు అంకితము నీ సేవలో నా జీవితం, నీ సేవలో నా జీవితం చేకొనుము మోదముతో, చేకొనుము మోదముతో కానుకగా నా సర్వము, కానుకగా నా సర్వము అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపుము. ఓ సర్వేశ్వర, నీ పరమ రహస్యముల నిర్వహణము ద్వారా మాకు సత్ఫలములను ప్రసాదించున్నావు. మేము నీ పేరు మీదుగా చేపట్టు సేవా కార్యక్రమములు నీ పవిత్ర వరములకు ఉపయుక్తముగా ఉండునట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతము త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనము చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయు స్థుతి నీకు అవసరం లేదు. మేము నీకు వందనను అర్పింపవలనడు మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్థుతులు నీ మహిమను ఏమాత్రము అధికము చేయలేకున్నను మా ప్రభువుకు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందముతో ఏకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, పావన పిత, నీవు నిఖముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఎలయనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై
ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమును తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుకొంచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చన నెరవేర్చుచు అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమనందుకొని కృతజ్ఞతావందనము చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనను, మీరందరూ దీన్ని తీసుకుని భుజింపుము. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రను అందుకొని మరలా కృతజ్ఞతావందనం చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనను, మీరందరూ దీన్ని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును, నీ రక్షణాయుతముకు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షాలను స్మరించుచు అతడు మరలా వేయించేనని ఎదురుచూచి మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను వీక్షింప బ్రతిమాలుకొంచున్నాము. తన మరణము ద్వారా మమ్మ నీతో శక్తిపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉన్నట్ల దయచూపుము. అతడు మమ్మ నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులు చేయము. ఎలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో శక్తిపరిచి బలి లోకమందరికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొంచున్నాము. ఈ లోకమని నీ శ్రీసభను నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ పాపు గాని, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరకుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న నీ ప్రజల మనవలను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసలు చదివి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకముని విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేము నచ్చల చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల ప్రజల సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైన నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థన సాహసింతము. ప్రభువా, అన్ని పీడలను మమ్మ రక్షింపము. మా రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మా విముక్తిని చేసి
అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించున్నాము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తలుతో వచించిన ప్రభుని యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగంలో జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఇప్పుడు మీతో ఉండును గాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకమును పరిహరించు ప్రభు. గొర్రె పిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులు. రక్తములు కాపాడుగాక. జీవవిందు ప్రభు విందు ప్రేమ విందు ఈ విందు జీవవిందు ప్రభు విందు ప్రేమ విందు ప్రియమారకునండి ప్రభు చింత చేయండి. ప్రభు చింత చేరండి. ఈ విందు జీవ విందు ప్రభు విందు ప్రేమ విందు ఈ విందు జీవ విందు ప్రభు విందు ప్రేమ విందు. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా క్రీస్తుని శరీరమా రక్షించండి. క్రీస్తుని రక్తమా క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ క్రీస్తు అనుభవించిన కష్టమా ఓ మంచి యేసువా మీ గాయములలో నేను మీ ఎడబాయినట్లు దుష్ట శత్రుల చేతుల దొరకకుండా నా మరణ సమయమందు గల జపము. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము నిజమైన నా ఆత్మమా ప్రభువును స్తుతింపము. నాలోని సమస్త శక్తులారా
అతని పవిత్ర నామమును సన్నుతింపడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము పాలు పంచుకున్న ఈ దివ్యబలిలో మేము స్వీకరించిన ప్రసాదము మాకు నూతన జీవమును వసుకున్నట్లు కరుణింపుము. తద్వారా మేము ఈ లోకములో నీ ప్రేమకు సాక్షరముగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. ప్రార్థించువో మా మరియా, పరదేశుల